నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి పౌరులు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది కూడా వారే. మరి అలాంటి పౌరులతోని మన మెగా డాటర్ ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ప్రొడ్యూసర్గా ఫస్ట్ థియేట్రికల్ సినిమా అయిన కమిటీ కుర్రాలతో మన ముందుకు వచ్చేసి పెద్ద హిట్ని మనందరికీ అందజేశారు. ప్రస్తుతం నిహారిక గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని ముచ్చట్లను ముచ్చటిద్దాం. సో ఎలా ఉన్నారు నిహారిక గారు? సూపర్ అండి, వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్. ఎక్కడ చూసినా కూడా కమిటీ కుర్రాళ్ళు వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఓటీటీస్ తీశారు అండ్ వెబ్ సిరీస్ కూడా తీశారు, బట్ థియేట్రికల్ హిట్ ఫస్ట్ సినిమాని హిట్ అవ్వడం అనేది నిజంగా మంచి సక్సెస్ అనుకోవాలి. డెఫినెట్లీ ఇట్ మేక్స్ us వెరీ హ్యాపీ. ఎందుకంటే డెఫినెట్గా ఓవర్ హ్యాపీ అని చెప్పను, ఎందుకంటే వీ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ద మూవీ టు బీ అ గుడ్ సక్సెస్ స్టోరీ. విన్నప్పటి నుంచి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. సో వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఓకే. సో ఈ పిల్లలందరినీ చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు ఫస్ట్? మా సినిమాలో ఈ 11 మంది క్యారెక్టర్స్ చిన్నపిల్లలు ప్లే చేశారనమాట 1998లో. సో వాళ్ళు గుర్తొస్తున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఉంటే బాగుండేదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తారా ఏంటి? లాస్ట్ టైం గత 9 months అప్పుడు కూడా అప్పుడు కూడా హలో వరల్డ్ కి కూడా 8 మంది. సో మీకు అంటే ఈ పిల్లల్ని చూస్తే చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి? డెఫినెట్లీ. స్కూల్లో మమ్మల్ని ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, ఏదైనా షోస్ అయ్యేటప్పుడు నవ్వుతా ఉండాలి, సీరియస్గా ఉండకూడదు, మిమ్మల్ని అడిగినప్పుడే మాట్లాడాలి, అల్లరి చేయకూడదు. ఫస్ట్ నాకే చెప్పాలి, నేను చాలా అల్లరి చేస్తుండే చిన్నప్పుడు. ఓకే. సో ఇప్పుడు కూడా అల్లరి చేస్తూ ఉంటారు? ఆఫ్ కోర్స్, అల్లరి మానకూడదు కదా కదా. సో దీన్ని అడుగుతున్నారు అప్పటి నుంచి, ఎవరు వస్తారు, ఏం అడగాలి, అక్క అని పిలవచ్చా, మేడం అని పిలవచ్చా అని చెప్పి. అక్కనే పిలవాలి. మేడం ఎవరు? ఈవిడ మేడం. సో నిహారిక గారు అంటే హీరోయిన్గా నటించి ఇప్పుడు సడన్గా ప్రొడ్యూసర్ అవ్వడం అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆ చేంజ్ ఓవర్ ఎలా ఉంది? నాకు అసలు చేంజ్ ఓవర్ అయినట్టు పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే మా కమిటీ కుర్రాళ్ళు షూటింగ్ జరుగుతున్నప్పుడే నేను తమిళ్లో ఇంకో మూవీ చేస్తున్నాను అనమాట. సో నాకు అది రెండు సైమల్టేనియస్గా అయినట్టు అనిపించింది, కానీ ఎక్కడ ఇది ఆపేసి ఒక స్టార్ట్ చేశాను అనే డిఫరెన్స్ అయితే లేదు. ఓకే. ప్రొడ్యూస్ చేయాలి ఒక మూవీని అనుకున్నప్పుడు అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఆల్రెడీ నాగబాబు గారు ప్రొడ్యూసర్ కాబట్టి అవన్నీ మీరు చూసుంటారు పక్క నుంచి, ఆ రిస్క్ అంతా మీకు తెలుసు. అందుకనే ఇంత మంచి కథ వచ్చినప్పుడు వదులుకోకూడదు అని కూడా తెలుసు. సో అందుకనే ఐ వెంట్ అహెడ్ విత్ ఇట్. నేను అలా అడగట్లేదు, అంటే ప్రొడ్యూస్ చెయ్యాలి అని మీరు అనుకున్నప్పుడు. నేను ఎవరికి చెప్పలేదండి, మా నాన్న ఒక్కడికే చెప్పా. వినిపించా కదా, నాన్నకు కూడా చాలా నచ్చింది, అండ్ దట్స్ ఆల్ ద వాలిడేషన్ దట్ ఐ నీడెడ్. ఓకే. సో వంశీ గారు కథ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఆయన ఫస్ట్ చాలా మంచి నరేటర్ అని ఫీల్ అయ్యాను, విచ్ హి ఇస్. సో వంశీ గారిని చూడగానే అందరికీ ఒక డైలాగ్ గుర్తొస్తుంది, కుండ. నేను కూడా అదే చెప్పా కదా ఫస్ట్ లో, అస్థికలు. నాకు మిమ్మల్ని చూడగానే ఆ అస్థికలు గుర్తొచ్చిందండి. ఎవరికైనా సినిమా లైఫ్ వాళ్ళకి అస్థికల లైఫ్ ఇచ్చింది ఏంటండి? ఈయన ఎప్పుడైనా చూసారా నాన్న మీరు? ఈయన ఎప్పుడైనా చూసారా? చూడలేదా? వెరీ గుడ్. మీరు చూడలేదా? వెరీ గుడ్. నన్ను చూడలే, నువ్వు చూసావా? ఓకే. మీరెవ్వరు చూసుంటారు కదా. ఎవరో చెప్పండి. చూసావా? అక్క ఎవరో తెలుసా? కరెక్ట్. ఎవరికైనా మంచి పాటలు వచ్చారు ఇక్కడ? ఇక్కడ బాబు ఉన్నాడు, తను శివ. మా గ్యాంగ్ లో కూడా ఒక శివ ఉన్నాడు. తను పాటలు ఎవరు పాడతారంటే అందరూ తన పేరే చెప్తున్నారు. అవునా? శివానా? వెళ్ళారా? సెమ్మసిల్లి పోతున్నావే ఓ సిన్న రాములమ్మ, సెమ్మసిల్లి ముద్ది అవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నా సూపు నడుముతో నన్నాగామే చేస్తేవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ వల్లోనే వాళ్ళనే చుట్టూ తిప్పుతున్నావే ఓ సిన్న రాములమ్మ,
చెమట సుక్కోల ఈసయ్యకే నీ సీర పొంగుకే ముడి వెయ్యవే టిట్టి 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 ఈ పాట డాన్స్ చేస్తాడు అబ్బాయి. నువ్వు పాడు, మళ్ళీ పాడు. నైస్ బన్నీ, ఎంత బాగా పాడావు. నువ్వే నేర్చుకున్నావా? మీరు డాన్స్ చేస్తారా? నువ్వే నేర్చుకున్నావా? టీవీ చూసి నేర్చుకున్నావా? వెరీ నైస్. ఇంకా మంచి సాంగ్స్ నేర్చుకో. బాగుంది నీ వాయిస్, చాలా కొత్తగా ఉంది వాయిస్ కదా. బాగా పాడాడు కదా. మనకు రానప్పుడు పక్కన వాళ్ళు పాడినప్పుడు ఏం చేయాలి? క్లాప్స్ కొట్టాలి. కరెక్ట్. ఇక్కడ ఎవరు యాక్టర్ అవుతాం అనుకుంటున్నారు? ఎవరు ఎవరు? నువ్వా? డైరెక్టర్ అన్న ఆడిషన్ చేస్తారంట. నేను ఎవరు అనుకున్నారు చెప్తాను ఫస్ట్. నేను డైరెక్టర్ని. ఓకేనా? చెప్పాలి కదా అది. ఓకే, మంచి డైలాగ్ ఇట్రా. కిరాక్ పోరస్ సైడ్ మార్ ఖతర్నాక్ బీటస్ స్టెప్ మార్. ఏ సినిమా ఇది? ఇస్మార్ట్ శంకరా? శంకర్. నైస్. నీ పేరేంటి? శివ. నీ పేరు కూడా శివానా? బస్ శివాలు ఎక్కువైపోయారండి. టాలెంటెడ్ శివాస్ ఉన్నారు ఇక్కడ. నైస్. కూర్చో శివ. అసలే మండే డైరెక్టర్ గారికి ఛాన్స్ ఇద్దాం. ఓకే, డైరెక్టర్ గారు మీకు ఛాన్స్ నాకు ఇవ్వాలి. ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. మాట్లాడండి. అంటే మీరు మాకు ఎలాగో ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు మేము ఇస్తున్నాం. సో ఈ స్టోరీ అసలు ఎట్లా వచ్చింది? ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? అది చాలా పెద్ద ట్రావెల్ అండి. ఇప్పుడు మీ ట్రావెల్ ఎంతో ఇక్కడ అర్థమవుతుందండి. ఆడియన్ అలాగా రిసీవ్ చేసేసుకుని వీళ్ళందరినీ బెస్ట్ హిట్ ఇచ్చేశారు. అట్ ద సేమ్ టైం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళ చిన్నతనంలోకి వెళ్ళిపోయారు. ఈ చిన్నపిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో, అల్లరి చేస్తారో 60 years నుంచి ఇంకా చిన్నవాళ్ళు కూడా అదే అల్లరి చేస్తూ సినిమా చూస్తున్నారు, ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. ఇంకా మన సినిమా గురించి అది కాకుండా ఇక్కడ పిల్లల గురించి నేను ఎందుకు ఆడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే, సినిమా అందరూ వచ్చాము. అవును, కబడ్డీ కూరలు అందరికీ తెలుసు. ఈ పిల్లలతో ఆడుకుందాం అని చెప్పి. ఓకే. మా డైరెక్టర్ కి పిల్లలంటే చాలా సాఫ్ట్ కార్నర్ అన్నమాట. అందుకనే మా సినిమాలో కూడా ఒక 8 మంది పిల్లలు ఉంటారు. అది ఈయన రాసుకున్నాడు కాబట్టి యూ కెన్ ఎవిడెంట్లీ నో దట్ హీ లవ్స్ కిడ్స్. మీ టూ. సో ఏ గేమ్ ఆడదాం? నీ ఇష్టం. అరే ఏం గేమ్ ఆడదాం చెప్పండి రా. మీకు బాగా వచ్చిన గేమ్ చెప్పండి. అంత్యాక్షరి ఆడదామండి. కూర్చొని ఆడొచ్చు. అంత్యాక్షరి. ఓకే, పాటలు పాడాలి. శివ నువ్వే గెలుస్తావు. ఓకే, అయితే ఆగండి. ఇదిగో ఇదంతా మీ టీమే. జడ్జిని. ఓకే, డన్. డైరెక్టర్ టీము, ప్రొడ్యూసర్ టీము. డన్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం పెట్టాలండి? మనం జోష్ ఎక్కువ ఉండాలి. ప్రొడ్యూసర్ టీం అంటే ఏంటి? పైసలు మన దగ్గరే ఉంటాయి. సరే, మీ పాట అంతాక్షరి ఆడుకుందామా పాడుకుందామా. మీరే మా శివ మాతో పాడరా. ఎవరు పడతారా పాట? మల్లేశా మింగేసా అది పాట. ఈ బిట్ కట్ చేసి మహేష్ బాబు గారికి పంపిద్దాం. ఎడిట్ చేసి రాసాం మేము. ఓకే, డైరెక్టర్ గారి టీమ్ కి 1 point. సా అంట సా. సారొచ్చారొచ్చారే రత్త రత్త దారొత్తే ఇస్తారే రత్త రత్తారే రే. రే, మేము ఎంత బాగా పాడాం, మాకు 2 points. రామా చిల్కమ్మ. వాళ్ళ టీం వాళ్ళు పాటలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. మా మింజలే లా లా లా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావు. హలో, వీళ్ళు మ్యాడ్ లో సాంగ్ పాడారు మొన్న వచ్చింది. అలాంటి సినిమాలు చెప్పండి. ఏంటి పాడ? ఆగ నాకు చెప్పండి. బాగు కాదు, మ్యూజిక్ తో సహా మామూలు పాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. కాదు కానీ ఇక వాళ్ళందరూ యాక్టివ్ గా ఉన్నారండి. మా వాళ్ళు యాక్టివ్ గా లేరు. సరే, కనీసం మేము independence విన్ song అయ్యామని అయినా ఇచ్చేస్తారా? పాడండి వాళ్ళతోని. మేము విన్ అయ్యామని ఇచ్చేస్తారా? మీరు విన్ అయిపోయారు. మనం విన్నట్టే. మీరు ఆటలో గెలిచారు, మేము ప్రేక్షకుల హృదయాలు గెలిచాం. అంతేం లేదు, 2 మేమే గెలిచాం. మీ చిన్నప్పుడు బిట్ ఇట్లానే ఉంటున్నా అక్క. నా చిన్నప్పుడా ఇట్లానే ఉంటుండే, ఇంకొంచెం హైట్ తక్కువ ఉంటుండే అంతే. ఫుల్గా అల్లరి చేస్తుండే. ఇప్పుడు చూసావు కదా అల్లరి చేసానా లేదా? అలాగే చేస్తుండే అల్లరి. నీ పేరేంటి చెప్పు ఫస్ట్. మై నేమ్ ఇస్ కార్తికేయ. ఓకే, పెద్దయ్యాక ఏమవుతావు? ఏమైనా అనుకున్నావా? అనుకోలే. ఇప్పుడు అనుకుందామా?
సినిమాలు అంటే ఇష్టమా? సినిమాల్లో ఏమైనా చేద్దామా? డైరెక్టర్ అవుతావా? యాక్టర్ అవుతావా? ప్రొడ్యూసర్ అవుతావా? ఇలా యాంకర్ అవుతావా? చెప్పరా ఏదో ఒకటి అవ్వరా. ఇలా నవ్వుతావా ఇలాగా? చాలా గొప్ప ఆలోచించట్లేదు కాబట్టి గొప్ప నువ్వు నిజంగా ఈ ఏజ్ లో ఏమవ్వాలో తెలియని వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. గుడ్ వన్, గుడ్ జాబ్. నీ పేరేంటి? విఘ్నేష్. ఓకే, నువ్వు ఏ క్లాస్? ఫోర్త్ క్లాసా? నువ్వు ఇప్పుడు పెద్దయ్యాక ఏమవుతావు? క్రికెటర్. క్రికెటర్ అవ్వా? క్రికెట్ ఆడతావా ఇప్పుడు? ఇది ఆడదు, దెబ్బలు తాస్తాయని ఆడారు. సరే, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు ఫుల్ ఇట్లా కాళ్ళకి పెట్టుకుంటారు కదా దెబ్బలు తగలకుండా, అట్లా పెట్టుకొని అప్పుడు ఆడు. ఓకే, క్రికెట్ లో ఎవరి ఇష్టం? విరాట్ కోహ్లీ. క్యాప్టెన్ డైరెక్ట్ గా. జెర్సీ నంబర్ ఏంటి విరాట్ కోహ్లీది? 18. సూపర్ రా, నువ్వు అవుతావురా క్రికెటర్. మేడం నెక్స్ట్ నుంచి క్రికెట్ అది నేర్పించండి ఈ అబ్బాయికి. అబ్బాయి క్రికెటర్ అవుతాడు. ఓకేనా? దెబ్బలు తగిలినా పర్లేదు కదా. కొన్ని క్లాస్ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్. ఓకేనా? నేను చెప్పాము. ఓకే, డన్, ఆసమ్, థాంక్యూ. నెక్స్ట్ ఎవరు రా? అరే ఎవరు? అరే మీ టీం నుంచి రండి ఎవరైనా. నువ్వేమవుతావు? ఫస్ట్ పేరు చెప్పు. రాహుల్. జేమ్స్ రాహుల్. జేమ్స్ రాహుల్ బాగుంది పేరు. నాకు 2 పేర్లు ఉంటే ఇష్టం, అట్లా నాకు ఒక్కటే పేరు ఉంది. ఛీ. చెప్పు రాహుల్, నువ్వు ఏమవుతావు పెద్దయ్యాక? పోలీస్ అంట, జాగ్రత్త. మీరు పోలీస్ వాళ్ళు అయితే మా దగ్గర ఆర్మీ వాళ్ళు ఉన్నారు సార్. నువ్వు కూడా ఆర్మీయా? నీ పేరేంటి? అఖిల్. అఖిలా? My name is Akhil. నువ్వేమైతావు పెద్దయ్యాక? హీరో. అరే వా! ఏ హీరోతో? ఏ హీరో ఇష్టం? ఈడే హీరో. ఇంకా మళ్ళీ ఓ అదేలే, మాకు ఎవ్వరు హీరోస్ ఇష్టం లే, మేమే హీరో కదా. హీరో. సరే ఓకే, అవ్వు నువ్వు హీరో, నేను చూస్తా. ఓకే, చలో. నిహారిక గారు హీరోగా ఛాన్స్ ఇస్తున్నా. అఖిల్. 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 సరే ఒక గేమ్ ఆడదాం, ఓకేనా? ఓకేనా? ఇది ఒకటే గేమ్, రెండొద్దు అస్సలు వద్దు. నాకు 2 నంబర్ 2 అంటే చాలు. ఎవ్రీ 3 నంబర్స్ కి క్లాప్ కొట్టాలి, ఓకేనా? 1 2 4 5 7 8. ఓకేనా? మిస్ అవ్వకూడదు. రెడీ? 1 2 3 గో. 1 అది 7 ఫాస్ట్ గా. ఒక్క నిమిషం. ఈ గేమ్ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. ఓకే, ఎవరైనా డాన్స్ చేస్తారు? ఎవరైనా అన్న మీతో డాన్స్ చేస్తారు? ఆకాష్ 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 ఆకాష్. ఇద్దరు వస్తున్నారు. అమ్మో, ఓకే. ఓకే, నోట్లోంచి మాట ఉందా మీకు? చెప్పండి ఇప్పుడు. మేము టాలెంట్ ఎంకరేజ్ చేస్తాం. ఏ టీమ్ లో ఉన్నాం? వస్తారా? రండ్రా. డాన్స్ బేబీ డాన్స్ కి వెల్కమ్. మన ముందు ఉన్నాడు రాజు. సూపర్ సూపర్. బాగా చేశారా? క్లాప్స్ క్లాప్స్.
సరే కాదు, ఇద్దరు సైడ్ లో టీమ్స్ బాగా చేశారు కాబట్టి మనం అప్రిషియేటింగ్ గా ఉండాలి కాబట్టి క్లాప్స్. సరే ఇప్పుడు మంచి పేట్రియాటిక్ దేశభక్తి సాంగ్ ఎవరు పాడతారు? దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అందదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆ ప్రియ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాత సుతులే లేదా, రాజులైనా పేదవులైనా భరతమాత సుతులే లేరా. థ్యాంక్ యూ. అందరినీ బీట్ చేసేసావు నువ్వు. వాట్ అండ్ ఎండింగ్. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైనా. ఇండిపెండెన్స్ డే అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆసమ్. ఎంత బాగా పాడారా శివ. నేను డౌట్ పడ్డాను కానీ చింపేసావు. అక్క మీ చిన్నప్పుడు మీ స్కూల్లో ఆగస్ట్ 15th ఏం చేసేవారు? ఫస్ట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసేవాళ్ళం, అందరు చేస్తారు కాబట్టి మన ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసేవాళ్ళం. దాని తర్వాత స్కూల్కి అయితే ఆ కలర్ ఐదర్ ఆరెంజ్, వైట్, బ్లూ ఆర్ గ్రీన్, ఈ 4 కలర్స్లో ఏదో ఒకటి. నేనైతే చాలా స్మార్ట్ ఉంటుండే కాబట్టి నా డ్రెస్లోనే అన్ని కలర్స్ ఉండేవి అనమాట. అలా వేసుకొని వెళ్ళేదాన్ని. అండ్ డాన్స్ చేసేవాళ్ళం పేట్రియాటిక్ సాంగ్స్ మీద. మీ గోల్ అక్క చిన్నప్పటి నుంచి? చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను నేను, నన్ను అందరు తొక్కేశారు. అందుకే యాక్టర్ అయ్యి. మిమ్మల్ని ఎవరు తొక్కనివ్వకుండా మీకు ఏం అవుదాం అంటే అది గట్టిగా అవ్వండి, ఓకేనా? అయ్యో థ్యాంక్ యూ శంకర్. ప్రసాద్ నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నానా? వెళ్ళానమ్మా, చదువుకున్నాను. నేను ఎంబీఏ చదువుకున్నాను. MBA చదువుకున్నావా ప్రసాద్? మీరు మంచిగా చదువుకుని కంపల్సరీ ఎంబీఏలు ఏది చేసినా కానీ మీరు యాక్టర్ అవ్వాలనుకున్నా ఏమనుకోవాలంటే బాగా చదువుకున్న తర్వాత ఇలాంటి ఫీల్డ్లోకి రావాలి. ఓకేనా? కంపల్సరీ చదువుకోవాలి. అర్థమైందా? అందరూ చదువుకుని ఆ తర్వాత యాక్టర్ అవుదాం అనుకున్నా, ఇంకోటి ఏదో అనుకున్నా. అలాగే ప్రసాద్ లాగా వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్నారు. అర్థమైంది కదా? ఫస్ట్ చదువు, ఆ తర్వాత ఏదైనా. అక్క మీరు ఇంటరా? ఎస్ నాన్న, ఐఎమ్ ఇన్ ఇంటర్. కానీ ఇది లీక్ చేస్తుంది డైరెక్టర్ గారు. ఓకే అడగండి. వంశీ గారు మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు అంటే సినిమా చూసాక 90s కిడ్స్ అందరికీ కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది కదా. సో స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకేది ఎక్కువగా కనెక్ట్ అయింది? డెఫినెట్గా అంటే నేను కూడా వాడు చెప్పినట్టు నేను ఇంటర్ కాదు, బట్ నేను 90s కిడ్ కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ అండి. అంటే ఈ సినిమా కమిటీ కుర్రోళ్ళ గురించి మోస్ట్లీ అబౌట్ ద బాయ్స్, బట్ స్టిల్ యాజ్ అ గర్ల్ నేను ఫ్రెండ్షిప్కి జెండర్ అనేది ఉండదని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆర్ బాయ్స్, అలాంటి స్కూలింగ్లో పెరిగాం కాబట్టి నాకు నా స్కూల్ డేస్ ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది ఎవరి మీద కోపం లేకుండా ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది నాకు చాలా గుర్తొచ్చింది. సో దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇక జాతర పాయింట్ కూడా ఉంది కదా, జాతర గురించి కూడా స్టోరీ కొంచెం నడుస్తుంది కదా. మీరు చిన్నప్పుడు ఈ జాతరకి వెళ్ళడం కానీ చూడడం కానీ వినడం కానీ ఏమైనా మెమోరీస్ ఉన్నాయా? నవ్వుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. లేదండి, లేదు. అంటే నేను ఇవేం ఎక్స్పీరియన్స్ చేయకుండా ఈ మూవీని ఎలా జడ్జ్ చేశాను, చేయగలిగానో కూడా నాకు తెలియదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ నరేషన్. ఎందుకంటే నన్ను కమిటీ కుర్రోళ్ళు వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు వంశీ గారు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏ జాతర అటెండ్ అవ్వలేదు, బట్ స్టిల్ నాకు ఇలా బరింకలమ్మ జాతర అని ఒకటి ఉంటుంది, ఇలా చేస్తారు, బలి చెట్టు ఎత్తుతారు, లేకపోతే గరగళ్ళు ఎత్తుతారు, ఇవన్నీ నేను ఫస్ట్ టైం వింటున్నా. బట్ స్టిల్ నాకు ఆయన చెప్పిన ఒథెంటిసిటీ చాలా కనెక్ట్ అయింది. సో ఐ వెంట హెడ్ విత్. ఓకే, సో ఒకటి మాత్రం డేర్ అనే చెప్పాలి. 11 మంది హీరోలు, 4 హీరోయిన్లతో అందరూ కొత్త వాళ్ళే. పెద్ద డేర్ చేశారు మీరిద్దరు. అదే ఈరోజు ప్లస్ అయింది మాకు. యా, అదే ప్లస్ అయింది. అంటే చాలా అంటే ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, 2-3 హీరోయిన్లు ఉంటేనే సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నది జనాల్లో కొంతమందికి ఉంది. అంటే ఇంతమందిని పెట్టి సినిమా తీసి హిట్ అయిపోయింది. మీకేమైనా ఎక్కడైనా భయం అనిపించిందా స్టార్ట్ చేసినప్పటి నుంచి? అసలు ఇప్పుడు లేదు,
ఎప్పుడు లేదు అలాగే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా ఆడియన్స్ ఏమంటున్నారంటే వీళ్ళు ప్రమోషన్ కోసం ఏదో 11 హీరోస్ అని చెప్పారు అనుకున్నాం, కానీ నిజంగానే సినిమాలో 11 హీరోస్ ఉన్నారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్, ఫ్రమ్ విలియం టు రాంబాబు, చిన్నోడు, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో ఆఫ్ స్క్రీన్ లో మీ అందరి కనెక్షన్ ఎలా ఉంటుంది? They're all like friends, no? బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళంతా అలా వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్, మాతోటి కొంచెం దూరం ఫ్రెండ్స్. ఈయనతో కూడా ఫ్రెండ్లీ, నాతో కొంచెం. ఎందుకు భయపడతారా మీరందరూ? అబ్బే కొంచెం అది ఉండాలి కదా. సో మీరు అనగానే వాళ్ళు భయపడతాం మేడం. అది భయం కాదండి, భయంతో వచ్చిన గౌరవంతో వచ్చిన ప్రేమతో. గౌరవమే, భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే ఆవిడ ఫస్ట్ కోపడ్రాడు. ఒక్కసారి కోపడ్డా కదా ఆ రోజు. అది అర్థం ఎక్కడ అది ఆ సందర్భం వేర్లేండి. ఆవిడ పాప డే అంతా ఇంటర్వ్యూస్ ఇచ్చి బాగా టైర్డ్ అయిపోయింది. దానిలో మేమే కొంచెం భయపడ్డారా మీరు కోపడగానే? అయ్యో మేము విసిగించామని బాధపడ్డాం. అక్కడ భయాలే ఉండదు, గౌరవం ఉంది మా గౌరవం. వంశీ గారు మీరు చెప్పండి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, టాపిక్ ఎక్కడ కూడా డైవర్ట్ అయిపోయి లాస్ట్కి నాకు ఒక ఛాన్స్ వచ్చింది. అంటే నాకు పిల్లలతో చూడగానే వెళ్తే ఆడుకోవాలనిపించింది అనమాట. సినిమాకి వచ్చాను అన్న విషయం లేదు. నేను కూడా చాలా చిల్ అయ్యానండి, చాలా ప్రశాంతంగా ఉంది ఆ పాటలు అవన్నీ కూడా. సో వంశీ గారు, నిహారిక గారి గురించి చెప్పండి. ఎలా అనిపించింది మీకు నిహారిక గారితో ఈ ట్రావెల్ అంతా? This is a half an hour answer. Be ready for But part you should answer for only 1 minute. నేరుగా గురించి నేను మాట్లాడితే నాకు ఇప్పుడప్పుడే అవ్వదు. సో ఒక మాటలో We చెప్పాలంటే are grateful to find each other. ఇది చాలా పెద్ద విషయం. అవన్నీ పక్కన పెడితే ఈరోజు నిహారిక గారు అనేవారు ఇండస్ట్రీలోకి ఎంత పెద్ద టాలెంట్ని, ఎంత మంచి టాలెంట్ని తీసుకొచ్చడానికి నాకు అవకాశం ఇచ్చి, నా ద్వారా వీళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. సో మా అందరి లైఫ్ ఒక ప్లాట్ఫామ్ దొరకడానికి ఒక క్వీను, లేకపోతే ఒక గార్డెన్ ఏంజల్, అంతే కదా, ఆ టైప్ ఏమన్నా వర్డ్స్ ఉంటాయి కదా, అది మాత్రం నిహారిక గారు. సో ఆవిడ చేతిలో పడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ మధ్యన సంగీతకు కూడా తన ద్వారా వచ్చిన సంగీతకు కూడా అవార్డు వచ్చింది. రేపు పొద్దున్న మా టీంలో నుంచి కూడా ఎవరో ఒకరికి వస్తుందని మేము ఫీల్ అవుతున్నాము. ఆడిని మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానమే మారిపోయింది, ఇండస్ట్రీ మమ్మల్ని చూసే విధానమే మారిపోయింది. ఈరోజు మా అందరికీ పేరు వస్తుంది, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకున్నారు, ఆర్టికల్స్ వస్తున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో కష్టపడి ఉన్నారు. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా, నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని, నేను ఇంకొకరు నార్మల్ ఒక ఫాదర్ లేరు, ఒక మదర్ లేరు, కొంతమంది పేరెంట్స్ కొంచెం దూరంలో ఉన్నారు, ఎక్కడెక్కడో బతుకుతున్నారు. ఒకరు ఇంకా వీళ్ళ హీరోలు అవుతారా అవరా అనుకునే భయంలో ఉన్నారు. వీళ్ళ మదర్ ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఒక కోరిక ఉంటుంది, మా ఓడు ఎక్కడో కష్టపడడానికి వెళ్ళాడు, వాడిని చూడాలి అని. ఆ అవకాశం రావడానికి ఎవరో ఒకరు తలుపు తెరిచి నేను ఉన్నాను 2 ఏళ్ళు లాక్కు రావాలి. ఎవరు లేరు మాకు. ఎన్నో రోజులు తిరిగాం. ఈ రోజు మమ్మల్ని ఇండస్ట్రీ కాదు, పీపుల్ బయటకు వెళ్తూ గుర్తుపడుతున్నారంటే దానికి ఒకే ఒక్క రీజన్ నిహారిక. ఇంతకు మించి ఏమీ చెప్పడానికి లేదు నాకు. ఎందుకంటే లిటరల్లీ వి క్రైడ్. ప్రతిరోజు ఏడ్చాం మేము, ప్రతిరోజు కూర్చొని ఏం చేయాలి, మేము ఏం చేయాలి, ఎలా ఉండాలి అని. మీకు కూడా ఇక్కడ పిల్లలందరికీ ఏదో రోజున మీరు కష్టపడ్డారనుకో బాగానే, నాన్న ఒక్కరు ఉంటారు, అది ఎవరో తెలియదు, మీ లైఫ్లోకి ప్రతిసారి ఎవరో ఒకరు వస్తారు, ఆ ఒక్కరు మిమ్మల్ని లాగుతారు. మా అందరికీ నిహారిక గారు. సో నిహారిక గారు, సో మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, అంటే ప్రొడ్యూస్ చేయాలి అనగానే పెద్ద హీరోల్ని వెతుక్కుంటారు. ఎవరైనా కూడా పెద్ద హీరోలు, వెల్ నోన్ ఫేసెస్నే వెతుక్కుంటారు. బట్ మీరు ఎక్కువగా కొత్త వాళ్ళతోనే చేస్తున్నారు, దానికి కారణం ఏంటంటారు? నేను చెప్తానండి దీన్ని, వేరే రాజుని వెతుక్కునే కన్నా మాకే కిరీటాలు పెట్టి రాజుని చేసింది ఆవిడ. ఇంకా స్టార్ హీరోస్ ఎందుకండి ఇంకా మాకు. సో ఈ 15 మందిని కూడా సెలెక్ట్ చేసింది ఎవరు? ఆ కష్టం అంతా మీదేనా? నేను మా టీము అందరం చాలా తిరిగి మంచి రాటాలన్నీ పట్టుకున్నాం. నాకు దొరకడం, మాకు వీళ్ళందరూ అదృష్టం, నా అదృష్టం. వీళ్ళందరితో నన్ను నమ్మడం ఇంకా అదృష్టం. నన్ను నమ్మి నాతో పాటు 2-3 ఏళ్ళు నాతో తిరగడం నా అదృష్టం. ఎందుకంటే ఇప్పటికీ మేము అందరం చెప్తుంది ఏంటంటే, ఈ 11 మంది, మిగతా మీద ఒక 6 అమ్మాయిలు, చాలామంది ఉన్నారు, మిగతా ఇంకా టెక్నీషియన్స్, వీళ్ళంతా కూడా వాళ్ళందరూ నాకు దొరకడం అదృష్టం, మాకు మేడం దొరకడం అదృష్టం. నైస్, సూపర్. సో నిహారిక గారు, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ సినిమా చూసారా? చిరంజీవి గారు ఇట్స్ వెరీ రేర్ దట్ నేను నార్మల్గా మా నాన్న ఫస్ట్ చూస్తారని చెప్తాను, కానీ ఇది టెలికాస్ట్ అయ్యేలోపు అయితే మా నాన్న చూసేస్తారు. ఓకే. చిరంజీవి గారు చూసారు అండ్ హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఏమన్నారు ఫస్ట్? అసలు నాతో చెప్పిందే అందరితోనూ చెప్పారు ఆ వీడియో బయటలో.
దట్ హీస్ ఏమన్నారంటే నేను ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు నన్ను, యునో జాతర ఊరు వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అండ్ హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్ హూ డిడ్ ఇట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో సినిమా మొత్తంలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది, అంటే మీకు ఎక్కువ టచ్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? చిన్న ఈగో క్లాష్ వల్ల లేకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోవడం అనేది నాకు చాలా కనెక్ట్ అయింది. అంటే నా లైఫ్లో జరిగిందని కాదు కానీ ఇట్స్ సంథింగ్ దట్ ఐ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు దట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ నిజమే కదా, చిన్న తెలియని వయసులో కొన్ని తప్పులు మనం చేస్తాము, దాని రిజల్ట్ మనకి లాంగ్ టర్మ్ ఉంటుంది. కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి వల్ల. సో అలాంటిది నాకు ఆ ఎమోషన్ చాలా ట్రూ అనిపించి ఐ కనెక్టెడ్ టు దట్. మహేష్ బాబు గారు కూడా మీ సినిమా చూస్తా అని చెప్పారు, సో ఎట్లా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త సినిమా వచ్చినా కూడా నిజంగానే మహేష్ బాబు గారి ట్విట్టర్ చూసుకుంటే హీఈస్ రియలీ అప్రిషియేటివ్ ఆఫ్ ఆల్ దీస్ మూవీస్. సో అలాంటిది మా సినిమా కూడా చూస్తా అన్నారని ఆయన అంటే ఇట్స్ వెరీ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అండ్ మేక్స్ అస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీ డిడ్. సో కమిటీ కుర్రాలు అనేది ఎప్పుడైతే రిలీజ్ ముందు నుంచి కూడా అందరి నోళ్ళలో నానుతూ ఉంది, అయితే ఏ సినిమా వచ్చినా కూడా కమెంట్లు కామన్, అంటే నెగిటివ్స్ ఎక్కువగా కామన్, పాజిటివ్స్ కన్నా కూడా నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి ఎవరైనా నెగిటివ్ కమెంట్ పెడితే కమిటీ కుర్రోళ్ళు సినిమాకి రివర్స్లో జనాలే అసలు మీకు సినిమా చూడడం వచ్చా, మీకు సినిమా సెన్స్ ఉందా, అసలు మీకు అర్థమవుతుందా అన్న లెవెల్లో అడుగుతున్నారు. సో ఎట్లా అనిపించింది? అది చాలా పెద్ద విషయం అండి. అది మాకు ఎవరికైనా, ఏ డైరెక్టర్కైనా, ఏ ప్రొడ్యూసర్కైనా, అరే ఆ కమెంట్లు తీయించేద్దామా, కొంచెం మరీ నెగిటివ్ చెప్తున్నారు వాళ్ళు, మరి రివ్యూలు ఎలా ఇస్తున్నారేంటి, ఇలా బాధపడిన రోజు నుంచి ఒక కొత్త సినిమా కొత్త కుర్రాళ్ళతో, ఇఫ్ ఇట్ ఈస్ నిహారిక గారనే కాదు, సినిమాలో ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాగేజ్ ఇవ్వాలని లేదు, కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నిహారిక. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఏమన్నా సినిమా చేసేటప్పటికి ఎంత నెగిటివ్ కమెంట్లు చేద్దామా అని ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకొకరు చూస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. నాకు ఎవడైనా నెగిటివ్ చెప్తే కింద ఆడియన్స్ రియాక్ట్ అయిపోతున్నారు. ఏ విధంగా అంటే అసలు సినిమా చూసారా మీరు, మీరు చెప్పినట్టు అది చాలా పెద్ద విషయం మాకు. సూపర్ సూపర్. మీ కమిటీ కుర్రాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్, ఇప్పుడు మీరు అందరు చిన్నపిల్లలు కదా, సో ఫ్యూచర్లో పెద్దోళ్ళు అవుతారు కదా, సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ కదా. మన సిటీతో లేకపోతే మన కంట్రీకి రెస్పాన్సిబిలిటీ. మీరు అందరు చెప్పారా పోలీస్ అవుతాను, యాక్టర్ అవుతాను, లేకపోతే ఆర్మీలో జాయిన్ అవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పారు కదా. మీ డ్రీమ్స్ని ఇలా హార్ట్లో పెట్టుకోకుండా దానికి కావాల్సిన కష్టం మీరు పడాలి. ఓకే, యూ హ్యావ్ టు మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. నన్ను ప్రౌడ్ చేస్తారా గట్టిగా? వెరీ గుడ్. सारे जहान से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहान से अच्छा हिंदुस्तान हमारा, सारे जहान से अच्छा. हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहान से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहान से अच्छा. ఆసమ్. కేక్ కట్ చేద్దామా అయితే? ఇప్పుడు నాకు 3, 2, 1 చెప్పండి, నేను కట్ చేస్తా. 3, 2, 1. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆసమ్. హ్యాపీ న్యూ మెన్స్ డే అక్క. థ్యాంక్ యూ బంగారుకొండ, థ్యాంక్ యూ. నిహారిక గారు, నా తరపున మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా ఎంజాయ్ చేశాం మీతో. మీరు ఎంజాయ్ చేశారా? 1, 2, 3 గేమ్ నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ గా ఆడదాం. అది చాలా మంచి గేమ్ రా, మీకు నచ్చకపోయినా ఇట్స్ అ నైస్ గేమ్. ఓకేనా? మీరందరూ కలిసి మా సినిమా చూడండి. మీకులాగే ఈ 11 మంది కూడా మంచి మంచి ఫ్రెండ్స్. ఓకేనా? మీ అందరినీ సినిమాకి తీసుకెళ్తారు. రిలీజ్ అయిపోయింది, మీరు అందరినీ తీసుకెళ్తారు. ఓకేనా? మేమే తీసుకెళ్తాం. ఓకేనా? డన్. చెప్పండి, మన సినిమా పేరేంటి? కమిటీ కుర్రాళ్ళు. ఏంటి? కమిటీ కుర్రాళ్ళు.